అందరికీ నమస్కారం. నా పేరు రుద్ర. నేను కొత్తగా రుద్ర తెలుగు లోకల్ ఛానల్ అనేదాన్ని ప్రారంభించాను. ఫస్ట్గా షిరిడి సాయిబాబా వారి వీడియోతో ప్రజెంట్ చేయాలనుకుంటున్నాను. అందరూ ఆ వీడియోని లైక్ చేసి నన్ను ఆశీర్వదిస్తారని భావిస్తున్నాను. ఏదన్నా చిన్న చిన్న తప్పులు కానీ వాయిస్లో సరిగా మాట్లాడబడడం కానీ ఉంటే క్షమించాలి. ఫస్ట్గా మీకు మనం షిరిడి వచ్చినప్పుడు ముందుగా ఖండోబా ఆలయాన్ని దర్శించుకోవాలని ఆ రోజు షిరిడి సాయిబాబా గారే మనకు చెప్పారు. ఆ రోజుల్లోనే అన్నారు. ఆయన ఫస్ట్గా వచ్చింది ఖండోబా ఆలయానికి. కాబట్టి ఫస్ట్ మీకు మనం ఎప్పుడొచ్చినా సరే ముందు ఖండోబా ఆలయాన్ని దర్శించుకోవాలి. ఆ తర్వాతనే బాబా గారిని దర్శించుకోవాలి. బాబా గారి ఆలయానికి కొంచెం దూరంలోనే ఉంటుంది ఖండోబా ఆలయం. ఖండోబా ఆలయాన్ని చూద్దాం ఒకసారి. ఓకే రండి. బాబా గారి ఖండోబా ఆలయం. ఇది ఖండోబా గారి ఆలయం. ఫస్ట్ బాబా గారు వచ్చింది ఇక్కడికే. ఈయన దగ్గరే మహాసభాపతి గారు బాబాకి సాయి అనే నామకరణం చేశారు. ఇదే ఖండోబా గారి ఆలయం. మహాసభాపతి గారు ఎదురుగా, అమ్మవారు. ఖండోబా ఆలయానికి వెనక వైపుకి వచ్చాము మనం. ఏదైనా పొరపాట్లుంటే వీడియోలో క్షమించాలి. ఇది ఆ రోజు ఉన్నవారు వీళ్ళందరూ. ఇది మహాసభాపతి గారి విగ్రహం. ఆ రోజు బాబా గారితో ఉన్నవాళ్ళు వీళ్ళందరూ. బాబా గారి పల్లకి. బాబా గారి పల్లకి. అందరికీ నమస్కారం. నా పేరు రుద్ర తెలుగు లోకల్ ఛానల్ అనే యూట్యూబ్ ఛానల్ కొత్తగా ప్రారంభించాను. మొట్టమొదటిగా షిరిడి సాయిబాబా గారి ఆశీస్సులతో ఆయన వీడియోని రికార్డ్ చేయడం ప్రారంభించాను. ముందుగా మీకు ఖండోబా గారిని పరిచయం చేస్తున్నాను. ఆ రోజు
కాలంలో బాబా గారు చెప్పింది ఏంటంటే, ముందుగా నా దర్శనానికి వచ్చేవారు ఎవరైనా సరే ముందు ఖండోబాను దర్శించుకొనే నా దర్శనానికి రావాలి అని ఆ రోజుల్లో బాబా గారు చెప్పారంట. బాబా గారిని ఫస్ట్గా గుర్తించింది కూడా ఖండోబా ఆలయంలోనే మహాసభపతి గారు. ఆయనే సాయి అనే నామకరణం చేసినారు ఆయనకి. ఏదైనా ఈ వీడియోలో ఏదైనా చిన్న చిన్న తప్పులు ఏదైనా ఉన్నా క్షమించాలి. మీరందరూ నన్ను ఆశీర్వదించి లైక్ చేస్తారని, సబ్స్క్రైబ్ చేసుకుంటారని భావిస్తున్నాను. అందరికీ నమస్కారం. మీకు ఎన్నో ఇంకా మంచి మంచి దేవాలయాలు వీడియోలు ఎన్నో ప్రజెంట్ చేస్తాను. ఇదే నా ఫస్ట్ వీడియో. ఇక్కడితోనే మొదలు నా ప్రయాణం. సాయిబాబా గారి పల్లకి సేవ, ఈ చావడి గారి ఎదురుగా సాయిబాబా గారి గుడికి ఎడమ వైపున చెప్పుల కౌంటరు, మొబైల్ లాకరు. ఇది ఎగ్జిట్ అయ్యే రూటు. మనం ఎంట్రన్స్ నుండి ఇటువైపు వచ్చేసేటప్పటికి మనకు పక్కనే చెప్పులు, మొబైల్స్ అన్నీ పక్కనే ఉంటాయి. ఎత్తుకునే పని లేదు. బాబా గారి షిరిడి గోపురం. ఇదంతా షాపింగ్ కాంప్లెక్స్లు. ఇది దునికి పోయే మార్గం. బాబా గారి గుడికి ఎడమ వైపున దునికి వెళ్ళే మార్గం. బాబా గారి గోపురం, చావడి ఇవన్నీ ఇటువైపునే ఉంటవి. మనకి దేవాలయంలోకి సెల్ ఫోన్ కెమెరాలు అలౌమెంట్ లేదు కాబట్టి మనం అది చూపించలేకపోయాం. నేను షాపింగ్ కాంప్లెక్స్లు. ఇక్కడ ప్రసాదాలు, దండలు అన్ని రకాలు ఉంటాయి, గాజులు ఇవన్నీ. బాబా గారి ఆరతి జరుగుతున్నది దేవాలయంలో. మనం బాబా గారి దుని వైపుకి వెళ్తున్నాము. ద్వారకామాయి దర్శన క్యూ లైన్. మనం ద్వారకామాయి అంటే దుని దాన్ని ద్వారకామాయి అంటారు. బాబా గారు ఎక్కువ శాతం ఇక్కడే గడిపేవారు, దుని దగ్గర ద్వారకామాయిలో. ఇది ద్వారకామాయి. ఇది ద్వారకామాయి. మనకి లోపల వైపునే దుని ఉంటుంది. ద్వారకామాయి. బాబా గారి దుని. दो अच्छा नॉर्मल लाइन में भी जाते थोड़ा टाइम में भी 2.5 किलो हाँ
మనకి చావడి. ఇక్కడ శ్రీరామనవమి రోజున చావడి మహోత్సవం బాగా జరుగుతుంది. గంధం మహోత్సవం జరుగుతున్నది. దీన్ని చావడి అంటారు. లేడీస్కి సపరేట్గా ఉంటుంది, జెంట్స్కి సపరేట్గా ఉంటుంది. ఇవన్నీ మనం షిరిడి వచ్చినప్పుడు ఇవన్నీ దర్శించుకోవాలి. ఇక్కడికి వచ్చినట్టే హజీ అబ్దుల్ బాబా కాటేజ్ అనేది ఉంటుంది బాబా గారి గుడికి ఎదురుగా. ఇక్కడికి వచ్చినట్లయితే ఆ రోజు బాబా గారి గురువు గారు సమాధి చెందింది. అక్కడ కూడా ఏదో చిన్నపిల్లలకు అంతరాలు వస్తుంటాయి, ఏదైనా ఉంటే వేస్తారు. చావడి సార్ అన్నది. వెనక వైపున బాబా గారి గుడికి వెనక వైపున హనుమాన్ టెంపుల్ ఉన్నది. ఆ రోజు బాబా గారు దర్శించింది. బాబా గారి ముక్త దర్శనం, హారతి అలాంటివి ఇందులో నుంచి చూడొచ్చు మనం. దీనిలో కూడా ఇంతకుండా మనం దర్శించుకోవచ్చు బాబా గారిని. ఇది బాబా గారు దర్శించిన హనుమాన్ టెంపుల్. మీకు జూమ్ చేసి చూపించాను హనుమంతుడిని. బాబా గారి వేదిక. ఇక్కడ ఏదైనా కార్యక్రమాలు కానీ ఏదైనా ఉంటే ఈ స్టేజ్లో చేస్తుంటారు బాబా గారికి సంబంధించినవి. బాబా ఆలయం ఎదురుగా ఎలా ప్రతిష్ఠించారు. బాబా ఆలయం ఎదురుగా పార్క్ తయారు చేశారు. ఆశ్రమం భక్త నివాస్. ఇది సాయి ఆశ్రమం సాయి భక్త నివాస్లో రాత్రిపూట ఇలా ఉంటుంది. సైడ్ బాగా ఆహ్లాదకరంగా ఒక పార్కు లాగా చిన్నపిల్లలు ఆడుకోవడానికి ఆట వస్తువులతో ఒక 2000 రూములు కలిగి ఉన్నది. ఏసీ రూమ్ అయితేనేమో 650 రూపాయలు పే చేస్తారు 1 డేకి. నాన్ ఏసీ రూమ్ అయితేనేమో 250 రూపీస్ తీసుకుంటారు. 24 అవర్స్ వేడి నీళ్ళు ఫెసిలిటీ ఉంటుంది.
లిఫ్ట్ సిస్టమ్ ఉంటుంది. ఇక్కడ టీ కాఫీ కానీ అతి తక్కువ ధరల్లో 2 రూపాయలు 3 రూపాయల్లోనే ఉంటాయి. చిన్నపిల్లలకి పాలు ఉంటాయి. వాటర్ బాటిల్ 10 రూపీస్ మాత్రమే ఉంటుంది. అన్ని సౌకర్యాలు ఉంటాయి. ఈ అందరికీ అనుకూలమైన రేట్లో ఉంటుంది. సాయి భక్త నివాస్ ఆశ్రమంలో ఇది అతిథి గృహం. ఇక్కడ ఎన్నో రూములు ఉంటాయి. 2000 రూముల దాకా ఉన్నవి. ఇందుట్లో ఈ విధంగా ఉంటుంది. బయట పీస్ఫుల్గా ప్రశాంతంగా ఉంటుంది. చిన్నపిల్లలు ఆడుకోవడానికి అన్ని రకాలు ఉంటాయి. అన్ని గేమ్స్ పిల్లలు ఆడుకునేవి అన్ని రకాలు ఉంటాయి. ఈ కాటేజీ బ్రహ్మాండంగా ఉంటుంది. అందరికీ అందుబాటులో ఉంటాయి. రేట్లు అన్నీ 250 రూపాయల నుంచి రూమ్ స్టార్ట్ అవుతుంది. నాన్ ఏసీ అయితేనేమో 250 రూపాయలు పర్ డే. ఏసీ అయితేనేమో పర్ డే 650 రూపీస్ అవుతుంది. 24 అవర్స్ వేడి నీళ్ళ ఫెసిలిటీ ఉంటుంది. అందరికీ అందుబాటులో ఉంటాయి. ఇక టీ కాఫీ అన్నీ తక్కువ రేట్లో ఉంటాయి. 3 రూపాయలు 4 రూపాయల్లోనే ఉంటాయి. మినరల్ వాటర్ బాటిల్ 10 రూపీస్ మాత్రమే ఉంటుంది. ఇక్కడ అందరికీ సౌకర్యంగా ఉంటుంది. ఇది సాయి ఓఆర్జీ అని సైట్ నుంచి మనమే రూమ్ని బుక్ చేసుకోవచ్చు. ఒక మనిషికి వచ్చేసేటప్పటికి 2 రూములు బుక్ చేసుకోవచ్చు. 5 మెంబర్స్ దాకా ఉండొచ్చు. అయితే అందరూ మన రూమ్లో ఎంతమంది అయితే ఉంటామో అందరి ఆధార్ కార్డులు వాళ్ళకి సబ్మిట్ చేయాలి.